గైస్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే మీ ఎంఎస్ ట్రావెలర్ని. ఈరోజు అయితే మనం సింహాచలం టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ ఉన్న విశిష్టత ఏంటో మనం అయితే ఈరోజు తెలుసుకోబోతున్నాం. చలో స్టార్ట్ గైస్, ఇక్కడ నుంచి అయితే బయలుదేరాం. నేనైతే ఇప్పుడు హనుమంతవాక జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయాం గైస్. చూడవచ్చు ఇక్కడైతే హనుమంతుడి విగ్రహం ఉంది, చూడడానికి అయితే చాలా బాగుంది. మేమైతే ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. ఇదైతే హాస్పిటల్స్ అనమాట, ఇక్కడ హరిలో అంటారు దీన్ని. ఈ హాస్పిటల్స్ దగ్గర అయితే ఎక్కువగా ఒడిశా వాళ్ళే వస్తుంటారు ఇక్కడ. ఇప్పుడైతే గేట్ 1 దగ్గరకు వస్తాం. ఇదైతే ద్వారం చూడొచ్చు. ఇప్పుడైతే మనం టికెట్ తీసుకుని లోనకి వెళ్ళామన్నమాట. టికెట్ ఏమేసి 10 రూపాయలు బైక్ కోసం, అది కూడా. ఇదే ఆ టికెట్ కౌంటర్. ప్రతి ద్వారానికి స్పీడ్ లిమిట్ రాస్తున్నారు చూడొచ్చు. మీరైతే 30 స్పీడ్ లిమిట్ అనమాట. ఇక్కడ ఎక్కువ స్పీడ్కి వెళ్ళకూడదు. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరకు వస్తాం. చూడొచ్చు, అది టెంపుల్ కనిపిస్తుంది, చాలా బాగుంది టెంపుల్ అయితే ఇక్కడ నుంచి చూడడానికి. ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోయాం. ఇదైతే పార్కింగ్ ప్లేస్ చూడొచ్చు మీరు. ఇక్కడైతే కార్లు గట్టా పార్కింగ్ చేస్తున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ బైక్ పార్కింగ్ ఉంటుంది. మనం అయితే బైక్ పార్కింగ్ చేసి లోనకి వెళ్ళిపోదాం. ఇదైతే లాకర్ గైస్. ఇక్కడ మనం బైక్స్ గట్టా మొబైల్స్ గట్రా పెట్టుకోవచ్చు. గుడి గోపురం చూడండి, చాలా బాగుంది చూడడానికి అయితే. ఇప్పుడైతే మనం లోనకి వెళ్ళిపోదాం. టికెట్ ప్రైసెస్ గట్రా మీకు చూపిస్తాను ఇక్కడ. విఐపి దర్శనానికి, నార్మల్ దర్శనానికి. విఐపి దర్శనం అయితే 300, నార్మల్ దర్శనం అయితే 100 రూపాయలు. ఇదైతే ఉచిత దర్శనం అనమాట. మనమైతే ఇలా వెళ్ళిపోదాం లోనకి. మనమైతే లోనకి వచ్చాం గైస్. చూడొచ్చు, లోన్ అయితే అంతగా లైన్ ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఈరోజు అయితే జనాలు చాలా తక్కువగా ఉన్నారు. లైన్ అయితే చాలా స్పీడ్గా కదులుతుంది గైస్. మేమైతే లోనకి వస్తాం. చూడొచ్చు, ఇదైతే నార్త్ గోపురం అనమాట. ఇలాగే విఐపి దర్శనానికి ఎంటర్ అవ్వచ్చు మనమైతే. ఇది చూసుకున్నట్టయితే నరసింహస్వామి విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడైతే చూడొచ్చు మీరు. ఒక్కొక్క అవతారం చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడైతే చాలా బాగా చెక్కారు ఇవి. మనమైతే లోనకి వస్తాం గైస్. ఇదైతే కళ్యాణ మండపం చూడొచ్చు, చాలా బాగుంది. ఇక్కడైతే ఇవైతే పిల్లర్స్ చాలా బాగా చెక్కున్నారు. ఇవైతే అప్పుడప్పుడు ఇక్కడైతే అలౌ చేస్తుంటారు, ఇప్పుడైతే అలౌ చేయట్లేదు. చూడడానికి అయితే చాలా బాగుంది గైస్. ఇదే వెస్ట్ ఎంట్రీ. ఇలాగైతే మనం ఫ్రీ దర్శనానికి, అలాగే 100 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. కొంత దూరం నుంచి అయితే దేవుడిని దర్శించుకోవచ్చు మనం. గర్భాలయంలోనకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే 300 రూపీస్ టికెట్ తీసుకుని మనం లోనకి అయితే వెళ్ళగలం. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం సంవత్సరం మొత్తము చందనంతోనే కప్పబడి ఉంటుంది. వైశాఖ శుద్ధత టైంలో పాత చందనాన్ని తీసి కొత్త చందనాన్ని కప్పుతారు. ఆ సమయంలోనే మనం 12 గంటల వరకు స్వామివారి నిజ రూపాన్ని చూడగలము. ఈ సమయంలోనే ఇక్కడ చందన ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుతారు. దాన్ని చూడడానికి చాలామంది జనాలు వస్తారు ఇక్కడ. ఇది చూస్తున్నట్టయితే ఆ క్లాత్ కప్పు ఉన్నారు కదా, అదైతే కప్పస్తంభం అంటారు దాన్ని. మనమైతే దాన్ని కౌగులించుకొని ఏదైనా కోరుకుంటే అది నిజంగా జరుగుతుంది అనుకుని భావిస్తారు ఇక్కడ వాళ్ళు. నేనైతే ఇప్పుడు అవుట్ సైడ్ వచ్చాను గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ కృష్ణుడి టెంపుల్ ఉంది చిన్నది. ఇక్కడైతే గోమాతలకు ఫుడ్ కట్ట పెడుతున్నారు. ఇది చూడండి గైస్, ఇదైతే ప్రసాదం గట్ట ఇక్కడే అమ్ముతారు అనమాట. కొనుక్కోవచ్చు మనమైతే ఇక్కడ. కాకపోతే ఇది ఓపెనింగ్ చేయలేదు, బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ చేసి ఉన్నారు. చూడొచ్చు, ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడైతే మనం ప్రసాదం గట్ట కొనుక్కోవచ్చు. నేనైతే ఇప్పుడు టెంపుల్ బయటకు వస్తాను గైస్. చూడొచ్చు, టెంపుల్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే. మనమైతే ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళి చూద్దాము. మనమైతే మొక్కున్నట్టయితే జుట్టు కట్టి ఇవ్వాలనుకుంటే ఈ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. ఇటు సైడ్ నుంచి చూసినట్టయితే టెంపుల్ ఈ విధంగా కనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంది ఇటు సైడ్ నుంచి చూడడానికి. ఒకవేళ మీరు జుట్టు ఇచ్చినట్టయితే ఇక్కడ వచ్చి మనం స్నానం గట్టి చేసుకోవచ్చు. ఇటుపక్క అయితే శివుడు విగ్రహాలు లాంటివి ఉన్నాయి. ఇలా అయితే అభిషేకం గట్టి చేస్తున్నారు వాటర్తో. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఈ వాటర్ అయితే ఇక్కడ నుంచి పట్టుకొని వచ్చారనమాట వీళ్ళు. చూడండి మీరైతే చాలా బాగా వస్తుంది. విగ్రహాలను నోటి నుంచి అయితే వస్తున్నాయి అవి కూడా. ఇక్కడైతే రాముడి విగ్రహం కూడా ఉంది. అది కూడా ఒక ముసలావిడ రాముడికి పళ్ళు ఏదో ఇస్తున్నట్టుగా. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇటుపక్క అయితే షాప్ కూడా ఉంది. ఇక్కడైతే కేప్ గట్ట చిన్నపిల్లలు ఆడుకునే సామాన్లు గట్ట అమ్ముతున్నారు. ఇదైతే బస్ స్టాప్ అనమాట, టెంపుల్ కింద ఉంది ఇదైతే. ఒకవేళ మనం బస్ నుంచి వచ్చినట్టయితే ఇక్కడ దిగొచ్చు. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలనుకుంటే బస్తో ఇక్కడ 15 రూపాయలు టికెట్ అనమాట. ఇదైతే షాప్లో చూడొచ్చు మీరైతే. ఫొటోస్ గట్రా ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు మీరు. చూడడానికి అయితే లొకేషన్ చాలా బాగుంది గైస్. మీకు అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.